తోటపల్లి గూడూరు మండలం వెలుకానపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం పర్యటించారు. టీపీ గూడూరు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు సురకత్తి నవీన్ మాతృమూర్తి ప్రమీలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమెకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు ఇస్తారన్న 3,000 నిరుద్యోగ భృతి గురించి యువతను అడగ్గా వారు రావటం లేదని చెప్పడంతో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిందని ఎద్దేవా చేశారు. యువజన విభాగానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి నవీన్ మాతృమూర్తిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో నవీన్ని పరామర్శించడానికి నేను నాతో ఇతర స్థానిక నాయకులు అందరం కలిసి ఈ విలుకానపల్లి గ్రామానికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో నవీన్ మాతృమూర్తికి నివాళులు అర్పిస్తూ ఆమె అకాల మరణం ఆ కుటుంబానికి తీరనటువంటి లోటు కాబట్టి ఆ సంక్షోభం నుంచి ఆ కుటుంబం కోలుకోవాలని తల్లిని కోల్పోయినటువంటి నవీన్కి ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించి ముందుకు నడిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. అయితే గ్రామానికి వచ్చినటువంటి సందర్భంగా అనేక అంశాల మీద గ్రామస్తులు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కువ మంది యువకులు కనిపిస్తే నేను అడిగాను, చంద్రబాబు ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నాడో అది ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా అంటే పాపం అందరూ వెర్రి నవ్వారు. అంటే అది ఉందా, అది ఇస్తాడా అన్నట్టుగా. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల అన్ని రకాల ప్రజలు మేము మోసపోయామని చెప్పి ఈరోజు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రాథమికంగా అక్వా రంగం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, రొయ్యలు చేపలు సాగు చేసేటువంటి ప్రదేశం. ఒక పక్క కరెంటు బిల్లుల రేట్లు పెరుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి వేసి వాళ్ళకి అదనంగా వడ్డించి కరెంటు బిల్లుల రేట్లు పెరుగుతున్నాయి. దానితో పాటు ఫీడ్ రేట్లు పెంచేశారు, చేపలు రొయ్యలకు సంబంధించినటువంటి రేట్లు తగ్గిపోతున్నాయి. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా భీమవరం వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆయన 16వ తేదీ భీమవరం సందర్శించి అక్వా రైతులందరితో కూడా మాట్లాడాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులకు సంబంధించి చూస్తే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, రైతులకు సంబంధించినటువంటి యూరియా అందించలేకపోతున్నారు. అక్వా రైతులకు సంబంధించి అనేక ఛార్జీల పేరుతో ఈరోజు అదనంగా వడ్డించి ముక్కుపిండి అక్వా రైతుల దగ్గర నుంచి కరెంట్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు వసూలు చేయడంతో పాటు అక్వా రేట్లు పడిపోయాయి, రేట్లు పడిపోవడంతో పాటు ఫీడ్ రేట్లు పెరిగాయి. ఇవన్నీ ఒక్కసారి బేరీజు వేసుకుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది, ఈరోజు ఏ విధంగా ఉన్నది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పెన్షన్లు లేవు, 500 రూపాయలు ప్రతి ఇంటికి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ 1,500 రూపాయలు ఊసలేదు, ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు, అనేక రకాలైనటువంటి మోసాలు చేయడం తప్ప ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ లేదా అక్వా రైతులకు సంబంధించి 1.5 రూపాయకి కరెంట్ ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం శూన్యం అనేటువంటిది ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఆ హామీలను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ కూటమి పాలనని చంద్రబాబు నాయుడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాగనింపాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. అందుకనే గ్రామాల అరాచకం, ఉద్రిక్తతలు, గొడవలు, అక్రమాలు, అవినీతి, అన్యాయం తప్ప ఎక్కడా కూడా ధర్మబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పాలన కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెన్షన్లు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్లు కట్టించి ఇచ్చాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, త్రాగునీటి వసతి కల్పించాం, సాగునీటి వసతి కల్పించాం, రైతాంగానికి సంబంధించి ఉచిత పంటల బీమా ఇచ్చాం, ఎక్కడన్నా రైతు నష్టపోతే ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో తిరిగితే అప్పటికి ఎప్పుడుకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అదనంగా కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడం తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ కనిపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాం, అధికారంలో ఉన్నా లేకపోయినా మాకు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినటువంటి స్థానికులు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా
అధికార పక్షాన ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి ఆ సమస్యల పరిష్కారం కోసం మాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎక్కడైనా వేధింపులకు గురైతే వాళ్ళకి అండగా నిలుస్తాం. అందుకే ఈరోజు సర ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి అర్హత కలిగినటువంటి ఓటు తొలగించినా, లేదు దొంగ ఓటు చేర్పించడానికి తెలుగుదేశం ప్రయత్నించినా ఉపేక్షించేటువంటి ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పడం జరిగింది. మరో 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల్లో ఈ సార్ కార్యక్రమం పూర్తయితే దాదాపుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఓటు హక్కుని చంద్రబాబు నాయుడు ఆ ఓటు హక్కు కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులను దూరం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నాడు. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వం. ఎక్కడ ఏదైనా అవసరం వచ్చినా, ఎక్కడైనా అర్హత కలిగినటువంటి ఓటును తీసివేసినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగ ఓట్లు చేర్పించాలనేటువంటి ఆలోచన చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జిల్లాలో ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో ఏ ఒక్కడికైనా సరే అన్యాయం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలిచి పోరాటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నవీన్ కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.